బయట దిమ్మంటారు రేవంత్ రెడ్డి, ఏం చెప్తావే? ఏం చెప్పాలన్న పరిస్థితి. హైడ్రా పెట్టి మిడిల్ క్లాస్ వాళ్ళని ఫ్రీ బస్ పెట్టి మమ్మల్ని తర్వాత మొన్నటిదాకా ఇది డీజిల్ ఆటోలు అన్నీ వెళ్ళిపోవాలని అనౌన్స్ చేసిండు. అనౌన్స్ చేసినాక ఏమైంది, ఈసీఎల్లా నలుగురు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఏదో ఆటో ఆటో డ్రైవర్లే ఆ, నలుగురు సూసైడ్ చేసుకొని చనిపోయారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ ఫ్యామిలీలకి ఈ రోజులన్నీ అల్ల నీళ్ళని పడితే ఏమొస్తాన్న? మమ్మల్ని చూడాలన్నా పేదోని రేవంత్ రెడ్డి ఏం చూస్తున్నాడన్న? సంవత్సరానికి 12,000 అన్నాడు. 12,000 కాదు, ఒక రూపాయి కూడా ఇస్తలేడు. మమ్మల్ని అడుగుతలేడన్న. మా పరిస్థితి ఎట్లుందంటే రోజుకు 500 అయిపోతే 500-600 1000 రూపాయలు కూడా అవుతలేవు దందా. ఆ, మేము తెలుసా ఇక్కడ పెడితే ఇక్కడ పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళు చలాన్లు వేసేసి చలాన్లో ఒక 4-5 వేలు చలాన్లు ఉంటాయి. వెళ్ళిపోండి 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 వాళ్ళ వార్నింగ్లు. ఆ. వాళ్ళని చూసి భయపడి మేము నడుపుకోవాలన్నా? మా ఆటో డ్రైవర్ల బతికెట్లయిందంటే పూర చాలా ఘోరంగా ఉందన్న పరిస్థితి. 12,000 ఇస్తాను నువ్వు ఆదుకుంటా అంటుంది కదా రేవంత్ రెడ్డి. ఏడిస్తున్నాడు అన్న. చెప్పిండు, చెప్పి సంవత్సరం అయిపోయింది కదన్న. ఇస్తే బాగుంటుంది. అది కూడా చేయలే అన్న మాకు. సరిపోతాయి మరి 12,000 ఇప్పుడు మీకు ఇస్తే? 12,000 ఏమవుతుందన్న? నెలకు బండి సర్వీసింగ్కి కూడా సరిపో పైసలు. 1,500 సర్వీసింగ్ అవుతుంది బండిది. అది కూడా సరిపో. అనౌన్స్ చేసిండు పొన్నం ప్రభాకర్ రెడ్డి కూడా చెప్పిండు, మేము డ్రైవర్లకు ఆదుకుంటాం. అది మీటింగ్ పెడతాను. ఫ్రీ బస్ అయినప్పుడు మీటింగ్ పెట్టిండు. ఇప్పుడు మధ్యలో మొన్నటిదాకా అనౌన్స్ చేసినప్పుడు మీటింగ్ పెడతాను, ఏది పెట్టలే. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఎన్నో ర్యాలీలు ధర్నాలు అన్ని చేసిళ్ళు. ప్రభుత్వం ఆటో కార్మికులను పట్టించుకుంటుంది ఇప్పుడు. లేదన్న, ఇదైతే మోసం 100% బండ్లో లేదన్న. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఔటర్ రింగ్ రోడ్ బయట పోతే మీ పరిస్థితి ఏంటి మరి? ఎవరు- అక్కడ దొరుకుతుంది నీకు? అక్కడ ఎవరు ఎక్కుతారన్న? మాకు అర్థం కాదు. అక్కడ ఎవరైనా ఎక్కితేనన్నా బాగుంటుంది. ఎవరు ఎక్కరు అక్కడ? అవుటర్ రింగ్ రోడ్ అవుతానే మొత్తం సిటీ అవుట్స్కట్ అది. మేము వచ్చి బతికేదే సిటీలో. ఇప్పుడు మీరు విలేజ్ వాళ్ళకి వెళ్ళిపోండి, అవుటర్ రింగ్ రోడ్ అవతల నడుపుకోండి అంటే మా పరిస్థితి ఏందన్న? మేము ఎటు పోలే. ఈఎంఐ మా పిల్లలు పిల్లం అన్నీ ఏదుకోలే కదన్న, మేము చూసుకోలే కదా. దాని నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతుందన్న. ఫ్రీ బస్ వల్ల ఎటువంటి ఇబ్బంది కనిపిస్తుంది ఇప్పుడు పండుగ పూట కూడా? పండుగ పూట ఇంకేముందన్న? ఇక ఎన్ని ఆటోలు ఉన్నాయి మీ ముందల, ఈ సేమ్ ఇదే పొజిషన్ అయిందన్న మా పరిస్థితి. పండుగ అయినా ఏదైనా వాటి ఖాళీగానే ఉంటున్నాయి అంటావు. బస్సులు ఒక్కొక్క బస్సులో ఎంతెంత 50 మంది ఎక్కే బస్సులో 100 మంది ఎక్కిపోతారన్న. ఫ్రీ బస్ అన్న? ఫ్రీ బస్సులో మేము ఆటోలో రోజు 1000 రూపాయలు కూడా చేయట్లేదు తెలుసా. సేఫ్టీ ఉండదు కదా అట్లా? సేఫ్టీ లేకుంటుంది. వాళ్ళకి గవర్నమెంట్కి ఏం కావాలి? ఫ్రీ బస్సు ఆమ్దాని అవే కావాలి. ఎక్కడ ఒకటే కావాలి. ఎక్కడ ఒకటే కావాలి. డ్రైవర్లు ఎంతమంది మొత్తుకుంటారు అన్న? అంత నిండా అయిన తర్వాత డ్రైవర్లు ఏమంటారు? అన్న ఇంతమంది ఎక్కితే నా బండి బండి ఆయన పాడుగాడు. బండి మీకే గవర్నమెంట్కి ఆయన బస్సులు తీసేస్తా అంటాడు. ఇవి ఏం తీసేస్తాడన్న? మమ్మల్ని తీసేసిండు ఫస్ట్. డీజిల్ బండ్లన్నీ బయట తింటున్నప్పుడు దాదాపు సిటీలో మొత్తం ఆర్టీసీ ఏదైతే బస్సెస్ ఉన్నాయని చాలా వరకు డీజిల్ బండ్లే ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటిది? అవి తీసేస్తా అన్ని తీసేస్తా అంటున్నాడు కానీ గవర్నమెంట్కే లేదు కదా. ఈ ఫ్రీ బస్ నుంచి ఇవి ఆటోలు బంద్ అనడం. ఇప్పుడు అన్న మాకేం తెలుసా, రోజు 1000 రూపాయలు చేసుకోవాలంటే మేము ఎంతో మందితో కొట్లాడు. పోలీసు వాళ్ళు వచ్చి ఒక్కొక్క బండికి చలాన్లు చెక్ చేస్తే 3,000-4,000 ఇస్తారన్న. మా పరిస్థితి అట్లా ఉంది. మమ్మల్ని చూడాలి, మమ్మల్ని ఆదుకోవాలి. ఎందుకంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఈయన పూరా ఇప్పుడు సీరియస్ అయ్యి మొత్తం వెళ్ళిపోండి అని అనుకో, మేము ఇంకేం పని వస్తాన్న? మాకు ఈ ఆటో ఫీల్డ్ తప్ప కార్ డ్రైవింగ్ రాదు. మాకు ఏదైనా పని చేసుకుందామంటే తెలియదా. దీని మీద అలవాటు పడ్డోళ్ళం. మా నాయన మా అప్పల జమాన్ల నుంచి ఆటోలు నడుపుతున్నాం మేము. అప్పటి నుంచి ఇదే ఉన్నది. ఇక మరి ఈ సంవత్సరం పాలన ఎట్లుంది? ఏ విధంగా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ? లేదన్న, ఏం అసలు వేస్ట్ అన్న. ఈ ఆయన చెప్పిన పాలనలో మభ్యపెట్టి సైడ్ ట్రాక్ పట్టిస్తుండ అన్నీ. ఎందుకు అట్లా అంటే ఇక ఆయన దగ్గర బడ్జెట్ లేదు, అప్పులు ఆయన ఒకటి పెట్టుకున్నాడు. ఇవన్నీ నుంచి సైడ్ ట్రాక్ పట్టించి మొత్తం మోసం చేస్తున్నాడు అన్న. డైవర్షన్ పాలిటిక్స్ 100% అన్న. నా సొంతం కొడంగల్ నియోజకవర్గమే నాది. రేవంత్ రెడ్డి ఊరే. రేవంత్ రెడ్డి మా ఇల్లు నుంచి కిలోమీటర్ దూరం ఇల్లు ఉంటుంది. అంతే. ఆడ ఎట్లుందంటే మొత్తం అన్న మొన్నటిదాకా లగచర్లలో నడుస్తున్నాయి మా దగ్గర. అవిడిదే మాకు సదాయిస్తుర్రు. బాగా ఇబ్బంది అవుతుంది. మేము అవన్నీ ఇడిచిపెట్టుకొని ఈ అన్ని పోయేటట్టు ఉన్నాయి, బతుకుదేరు కానీ ఇక్కడికి వచ్చినామన్న. ఆడ కూడా మేము ఈ ఆటో పెట్టుకొని ఊర్లలో ఏమవుతా అన్న, ఇప్పుడు ఊర్లలో ఎక్కే వాళ్ళు 20 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉండ్రి. వాళ్ళకే నువ్వు ఫ్రీ పెడితే వాళ్ళు ఎవరు ఎక్కకుండా ఇప్పుడు ఆదివారం వస్తే ఏదో అంగడో చేసుకొని ఎక్కే వాళ్ళు ఉండరు. వాళ్ళందరూ ఫ్రీ బస్ ఎక్కినప్పుడు మేము ఏడుకోవాలి. ఇప్పుడు మీ కొడంగల్ నుంచే గెలిచిండు మీ రేవంత్ రెడ్డి. మీకే ఇట్లా అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారంట. మంచిగా ఏడుందన్న. పోవాలే ఎదుటోళ్ళ మీద బుర్జ చల్లాలి, ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళు తప్పు చేసిన చెప్తున్నారు కదా, మరి అది కాదట్లా? తప్పులేం తప్పులన్న. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే తెలుసా పరిస్థితి? కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి వస్తుండే. అప్పుడున్న హైటెక్ సిటీ ఇప్పుడున్న హైటెక్ సిటీ చాలా డెవలప్మెంట్ అయిపోయింది మొత్తం. ఈయన వచ్చినప్పటి నుంచి ఏం డెవలప్ చేసిండు? ఇప్పుడు మొన్నటిదాకా కేటీఆర్ అరెస్ట్ అన్నాడు ఫార్ములా ఈ రేసింగ్ తోని. దాన్ని ఎట్లా ఇస్తాయి? అది మనకి చెప్పనీకే రాదన్న. అది మొత్తం గేమ్ ఆడుతున్నారు అన్న వీళ్ళందరూ. రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతున్నాడు. దాని గేమ్ కావాలని నువ్వు ఒక అసెంబ్లీలో పోయి చర్చ దేని గురించి పెడతారన్న? మన పల్లెటూరు ప్రజలు ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ఏం తేవాలి అని చర్చ పెట్టాలి. నువ్వు సినిమా ఇండస్ట్రీ హీరోలను పట్టుకొని వాళ్ళని పట్టుకొని అవన్నీ రాంగ్ అన్న. అవన్నీ చేయొద్దు. ఎందుకంటే
వాళ్ళ బిజినెస్ వాళ్ళది, మా మా కారోబార్ మాది. ఇప్పుడు ఈయన ఇట్లా చేసిండు అనుకో, ముందర మేము ఏమైపోవాలి? ఇప్పుడు మేము ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోయారు. తెలంగాణలో ఒక రోజుకి ఎంతోమంది చచ్చిపోతారు. వాళ్ళకి ఆర్థిక సాయం చేయమని చిన్న చిన్న కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. ఇప్పుడు ఇందాక ఒక మాట అన్న VCL అంత నలుగురు చచ్చిపోయిన అన్నావు డీజిల్ బండ్లు ఔటర్ రింగ్ రోడ్ నింపాలంటే వాళ్ళని మరి పరామర్శించేలా ఇప్పుడు ఎవరు వాళ్ళు చనిపోయింది కూడా వీళ్ళ దగ్గర కూడా పోయలేదు మ్యాటర్. వీళ్ళ దగ్గర కూడా అసలు దగ్గర కూడా ఎవరు పోయి అడగలేరు. అడగాలన్న ఆటో డ్రైవరు పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఒక పూట తినకుండా నడుపుకుంటాం అన్న ఆటో. అలాంటి వాళ్ళని అడగాలి. మాకు అడిగిరు అనుకో మేము ఏదో ఒకటి మేము చేసుకుంటాం. ఇది వ్యాలిడిటీ ఇన్ని రోజులు ఉందిరా బాబు నడుపుకో వద్దనం, సరే వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత తీసేయంటే మేము నడుపుకుంటాం, అంతరకన్నా నడుపుకుంటాం. అట్లా వద్దు ఇట్లా వద్దు అంటే మా పరిస్థితి ఏందన్న? మరి ఇట్లా ఇప్పుడు ఈవీ వెహికల్స్ కొనే పరిస్థితి ఉందా మీ దగ్గర? ఆటో వాళ్ళ దగ్గర సంవత్సరం నుంచి అయితే అది 6 లక్షలు ఉందన్న బండి. అది బండ్లు కూడా EMI నడుతున్నాయి. 6 లక్షలు ఉన్నాయన్న బండి. 6 లక్షలు పెట్టి మేము కొంటాం, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. ఇదే ఈఎంఐలు కట్టలేక ఇవి కట్టలేక మా పరిస్థితులు ఘోరమై ఇంట్లో ఒక పూట తినకుండా వెళ్ళిపోతున్నాము. ఆ ఎలక్ట్రికల్ బండి తెచ్చుకోండి అంటాడు. ఈ బండి తీసుకుని ఎలక్ట్రికల్ బండి మాకు ఇవ్వమన్నా, మాకు ఇస్తే బాగుంటుంది కదా. ఆ దాంట్లో సబ్సిడీ ఏదో మేము చేసుకుంటాం కట్టుకుంటాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ బండి తీసుకున్నా ఇక్కడ రెంట్ హౌస్లో ఉంటామన్న. రెంట్ హౌస్లో ఛార్జింగ్ పెట్టలే మేడం అంటే వాళ్ళు ఇయ్యరు. మేము ఎందుకు ఇవ్వలే ఛార్జింగ్, నువ్వు ఉన్నదే రెంటు అని చెప్పి ఇట్లా చేస్తున్నా. బాగా ఇబ్బంది పెడుతుంది రేవంత్ రెడ్డి. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మమ్మల్ని చూడండి, మా పుట్ట కొట్టకండి, మమ్మల్ని ఏదో రకంగా మంచిగా చూసి ఇది కాదురా బాబుకి అది చేస్తా అని చెప్పి సెట్ చేయండి అన్న. అది చేసిరనుకో మేము సంతోషపడతాం. ఇట్లే చేసిరనుకో అదే కొడంగల్లా మళ్ళీ వచ్చేసరి మిమ్మల్ని ఓడగొడతాం, కంపల్సరీ ఓడిపోతాడు. 100% ఓడిపోతాడు అన్న. మా పుట్ట కొట్టినప్పుడు మాకు అన్ని మబ్బి పెట్టిండు అన్న, ఆశలు పెట్టిండు. 6 గ్యారెంటీలు అని చెప్పి ఇది అది అన్ని చెప్పిండు. ఏం గ్యారెంటీలు ఇచ్చిండు అన్న? 2500 లేడీస్కి ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, రేషన్ కార్డులు. ఇప్పుడు రేషన్ కార్డు మొన్న చెప్పిండు, ఇంతకు ముందు సంవత్సరం నుంచి. ఇవన్నీ కొన్ని చాలా అబద్ధం చెప్పిండు అన్న. జనాలు పల్లెటూరు అంటే మాకు ఆశ పెట్టి మొత్తం మోసం చేసిండు అన్న. ఆశ పెట్టిండు చాలా. మేము ఆశపడి ఓటేసినాం, గెలిపించిన మా నియోజకవర్గం మా రేవంత్ రెడ్డి మా అందరికి మంచి చేస్తాడు. నా ఒక్క నియోజకవర్గం డెవలప్ చేస్తే అవతలన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం డెవలప్ చేయలే. నువ్వు ఈడొక్కటే గుంజులాడుతా అంటే కాని పని అన్న, మొత్తం చేయలే. మమ్మల్ని మంచిగా చూడండి, సెట్ చేయండి అన్న మమ్మల్ని. రైట్, ఇది పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. డీజిల్ బండ్లు మొత్తం క్యాబ్లైనా కావచ్చు, ఆటోలైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఏదైతే పూర్తిగా ఔటర్ రింగ్ రోడ్ బయటనే ఆ బండ్లను నింపాలని ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ గురించి చాలామంది ఆటో కార్మికులు కావచ్చు, ఇటు ఏదైతే చిన్న క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ బయట నడపడం వల్ల వాళ్ళకి ఎటువంటి గిరాకీ ఉండదు. ఈ మధ్య ఏదైతే ఉచిత బస్ వల్ల వాళ్ళు ముందే నష్టపోయిందంటే ఉచితంగా ఏదైతే క్యాబులు, ఏదైతే డీజిల్ బండ్లు కావచ్చు, క్యాబులు కావచ్చు, ఆటోలు కావచ్చు బయట నడపడం వల్ల పూర్తిగా వాళ్ళు ఇంకా వాళ్ళ కడుపు మీద కొట్టినట్టయితే వాళ్ళ జీవన విధానం ఇంకా దీనస్థితికి వెళ్తాయని చెప్పేసి ఆటో కార్మికులు అటు ఆ క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి మొరబెట్టుకోవడం జరుగుతుంది. చూడాలా ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు తీసుకొస్తుంది, ఏ విధంగా వాళ్ళకు సాయం అందిస్తుంది, ఏ విధంగా ఈవీ వెహికల్స్కి తీసుకోవడంలో వాళ్ళకి ఏమైనా మద్దతు ఇస్తుందా, లేకుంటే పూర్తిగా మీ బతుకు మీరే బతుకండి అని ఇట్లాంటి మన స్టేట్మెంట్ ఇస్తుందా అని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.